సహా 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా అందులో 88 జనరల్, 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,17,16,389 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1.58 కోట్లు, మహిళలు 1.58 కోట్లు, 100 ఏళ్లు దాటిన వారు 7,689 మంది, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4.43 లక్షల మంది, ఇక దివ్యాంగులు 5.06 లక్షలు, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు 8.11 లక్ష మంది ఉన్నారు. తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది. తెలంగాణలో మొత్తంగా 119 నియోజకవర్గాలు ఉండగా అందులో 88 జనరల్, 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,58,00,000, అలాగే మహిళలు 1,58,00,000 ఉన్నారు. 100 ఏళ్లు దాటిన వారు 7,689 మంది, 80 ఏళ్లు పైబడిన వారు 4.43 లక్షల మంది ఉన్నారు. ఇక దివ్యాంగులు 5.06 లక్షలు, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు 8.11 లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సిఎసి రాజీవ్ కుమార్ వెల్లడించారు. వెబ్కాస్టింగ్ కేంద్రాలు 27,798, బ్యాలెట్ యూనిట్లు 72,000, అలాగే 57,000 కంట్రోల్ యూనిట్లు, 56,000 వివి ప్యాట్ యంత్రాలు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపుగా సమానంగా ఉండటం శుభపరిణామని సిఇసి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. గడిచిన 2 ఏళ్లలో 22 లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు తెలిపారు. వాటిని ఏకపక్షంగా తొలగించలేదని, ఫామ్ అందిన తర్వాతనే తొలగించినట్లు చెప్పారు. అదే సమయంలో యువ ఓటర్ల సంఖ్య కూడా 8 లక్షలు దాటడం ప్రశంసనీయమని రాజీవ్ కుమార్ అన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న యువ మహిళా ఓటర్ల సంఖ్య కూడా 3.45 లక్షలుగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిపేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు ఆయన. మద్యం, డబ్బు పంపిణీ, కానుకల ప్రభావంపై స్పెషల్ రాడాన్ ఉంటుందని కూడా రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఇప్పుడు జరిగేవి 3వ దఫా అసెంబ్లీ ఎన్నికలు. 2014, 2018లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక కర్ణాటక విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అదే ఫార్ములాతో గెలవాలని ఉవ్వులూరుతోంది. ఇక కమలం పార్టీ, బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు గట్టి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రధాన 3 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండు 2014లో దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాలకు గాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్. అప్పుడు కూడా 119 స్థానాలకు గాను 87 సీట్లు గెలుచుకొని మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2018లో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సిపిఐలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడినప్పటికీ 22 స్థానాలు మాత్రమే దక్కించుకున్నాయి. ఇక ఎంఐఎం 7, ఇండిపెండెంట్లు 2, బీజేపీ 1 సీటు మాత్రమే గెలుచుకుంది. రెండు 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 46.87% ఓట్లను సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీకు 19 సీట్లు వచ్చినా 28.43% ఓట్లు మాత్రమే సాధించగలిగింది. బీజేపీకి 6.98% ఓట్లను సరిపెట్టుకుంది. 2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీ సభ్యులు గెలిచారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత, గెలిచేది ఎవరు అన్నది ఉత్కంఠంగా మారింది. బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా? కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? ఇక బీజేపీ తెలంగాణ పాగా వేయాలనుకుంటుందా అనే ప్రశ్న అందరిలో మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఎక్కువగా ప్రభావం చూపించున్నారు ఈసారి. తాజా ఓటరు జాబితా ప్రకారం 7 లక్షల మంది తొలిసారి ఓటు నమోదు చేసుకోగా 35 ఏళ్లలోపు ఓటర్లు 30% కంటే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు యువతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.